నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమాలలో భాగంగానే దొరవారి సత్రం మండలంలోని వాలంటీర్ల సన్మాన కార్యక్రమాలను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో చెంగాలమ్మ దేవస్థానం చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు। ముందు మనలోకి వచ్చి కనుక్కొని నెక్స్ట్ ఊరికి స్టాప్ తీసుకుంటున్నారు। అది మనకు గర్వం। ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ చుట్టూ తిరగడం కంటే నేరుగా వచ్చి ముందు మనల్ని కనుక్కొని తర్వాత అధికారులకి ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి మేము కూడా పోటీ పడి ముందు స్థానంలో ఉండి మెసేజ్లు పెడుతూ వాటిని ముందు తీసుకెళ్ళడం దాదాపు 3 years కంప్లీట్ అవ్వడం దగ్గరలో ఉంది। ఇంకో 1 month 3 years కంప్లీట్ అవుతుంది। ఫస్ట్ ఉన్నారు కానీ మనం ఈ 30 months లో చేసి చూపించారు। అందరూ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ముందుకి పోతే పడి కూడా చాలా పంచాయతీలు కూడా వర్క్ చేయడం జరుగుతుంది। వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్, ఆయన ఆలోచనలో నుంచి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది। ఈ వాలంటీర్స్ వ్యవస్థ మీదే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు కానీ ఆయన ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కానీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి అవకాశాలు కానీ అన్నీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది। ఇటు ప్రజలకి మధ్య వారధులుగా సంధానకర్తలుగా వాలంటీర్స్ పెట్టారు। ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని వాలంటీర్స్ ద్వారా చేపిస్తారన్నారు। ఈ వాలంటీర్స్ పెట్టిన కొత్తలో అనేవారు 5,000 ఇస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు, 5,000 ఇస్తే వాలంటీర్ పెట్టారంట। ఆ వాలంటీర్లు సంచులు పోయాలి, గోదావరి సంచులు పోయాలంట, బియ్యం పోయాలంట, ఇంటింటికి తిరగాలంట। ఇది ఎక్కడ బదు? కానీ మీకు 5,000 గౌరవవేతనం ఇచ్చి సంచులమయంగా చెప్పింది పేదవాడికి సహాయం చేయమని। ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, లేకుంటే ఒక ఎంపీపీగా వార్డు మెంబర్ కానించి మంత్రుల దాకా ఎవ్వరు కూడా నేరుగా బెనిఫిషరీకి పెన్షన్ ఇచ్చలేరు। మీకు వచ్చిన అవకాశం ఇందాక అబ్బాయి చెప్పాడు రవిశంకర్, నేను పొద్దున ఒక అవ్వకి ఇంట్లో పడుకున్న అవ్వకి తలుపు తట్టి పెన్షన్ ఇస్తే, నాన్న నా కొడుకులాగా వచ్చి పెన్షన్ ఇచ్చావు అని ఆశీర్దిస్తే ఆ ముఖంలో చూసిన ఆనందం నాకు 50,000 కంటే ఎక్కువ అని చెప్పాడు। నిజమే, మీరందరూ గమనించండి। తెల్లవారుజామున మీరు వెళ్ళి ఒక అవ్వకో తాతకో పెన్షన్ ఇస్తే వాళ్ళలో వచ్చే ఆనందం, కలిగే ఆనందం మనస్ఫూర్తిగా దీవిస్తారు। తెల్లవారుజామున మనస్ఫూర్తిగా దీవిస్తారు, వాళ్ళు ఆనందపడతారు। వాళ్ళు వాళ్ళ ముఖంలో చూసే ఆనందం చాలు మనకు। అబ్బాయి నిజంగా మళ్ళీ చాలా గొప్పగా చెప్పాడు। అంటే ఆ అనుభూతి పొందాడు ఆయన, ఊరికే చెప్పడం కాదు। ఆ వాలంటీర్ అనే వ్యక్తి ఒక అవ్వకి ఉదయాన్నే పెన్షన్ ఇస్తే ఆ పడిన ఆనందం, ఆ ముఖంలో కనబడే సంతోషం స్వయాన్ని చూసి దాని ద్వారా అతను పొందినటువంటి అనుభూతి, సంతృప్తి మనకి ఈరోజు చెప్పాడు ఆయన। చిరంజీవి సేవా సంఘం ప్రతినిధులు ఎస్కే మహాభాష ఆధ్వర్యంలో తడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ కు ఉపయోగపడే
ఎగ్జామ్స్ ప్యాడ్స్, పెన్స్, జామెట్రీ బాక్సులను తదితర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం మరియు స్టాఫ్, చిరంజీవి సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఈరోజు చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో 10వ క్లాస్ పరీక్షలు ఉన్నందు కారణం వలన వాళ్ళకి పరీక్ష సమగ్రమైన అట్ట, లాంగ్ స్కేలు, పెన్ను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమం నాకు సహకరించిన చిరంజీవి సేవా సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిల్లలందరూ పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జై చిరంజీవ. సులూరుపేట పట్టణంలోని ప్రముఖ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒకటైన రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఎల్కేజీ, యూకేజీ చిన్నారులకు పట్టభద్రుల కార్యక్రమంను సులూరుపేట జడ్జి ఫైజునిసా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు మెడల్స్ను అందజేసి చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమాలను ప్రిన్సిపాల్ రెడ్డి ప్రవీణ్ సారథ్యంలో జరిపించారు. అనంతరం చిన్నారులచే ప్రదర్శింపబడిన ప్రదర్శనలు పలువురిని అలరింపజేశాయి. ఓకే సార్. So it's A. Vaishnavi. She has a charming face. As you are looking at her, she is very charming, and she has eating habits. That means if her parents sends a lunchbox, she completes it very enthusiastically. That means very good habit, and she got first place in running race contest. So please give narrating stories. So I think you too have not done all these things at your age. So please encourage them. Parents, please. Why you are so sad? So it's A. Vaishnavi. She has a charming face. As you are looking at her, she is very charming, and she has helped. Art and craft. She has good eating habits. That means if her parents sends a lunchbox, she completes it very enthusiastically. That means she got first place in recitation contest. Please encourage her. Not done all these things at your age. So please encourage them.
I am very happy to say that. So today we are gathered here to celebrate Kids Convocation after 2 years. 2019 March, so 2018 March, I have participated here in Kids Convocation, and again after 3 years, again we are celebrating. I am very happy. My dear parents, ఈ 2 years ఎంత మనంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, నాట్ ఓన్లీ అస్, ఎంటైర్ వరల్డ్. సో ఈ 2 years తర్వాత నేను కిడ్స్ కన్వకేషన్ అనే ప్రోగ్రామ్ని, సో మా మేనేజ్మెంట్ వాళ్ళు నేను నార్మల్గా చేస్తుంటే లేదు, మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు మా జోనల్ ఇన్ఛార్జ్ గారు వచ్చారు, నెల్లూరు జోనల్ ఇన్ఛార్జ్ మొత్తం. సో ఆ సార్ వచ్చినప్పుడు ఒకసారి చూసి చాలా, అంటే ఇక్కడ ఎలా అంటే రవీంద్ర భారతి స్కూల్ అంటే డిసిప్లైన్కి మారిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ అన్నది చాలా బాగుంది. మనం ఎప్పుడు గ్రాడ్యుయేషన్, పీజీ గ్రాడ్యుయేషన్ అది కూడా ఎప్పుడు ఇస్తారు, ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా చేసి కాన్వకేషన్ అన్నది జరుగుతుంది. అలాంటిది ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్, చిన్నపిల్లలకి ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఇంకా ఏం సాధించగలరు అనడానికి ఇదొక స్టార్టింగ్ స్టెప్ అనమాట. ఈ కాన్సెప్ట్ అన్నది చాలా బాగుంది. అండ్ అనదర్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ వాళ్ళ వొకాబులరీ, పిల్లల వొకాబులరీ. పెద్దవాళ్ళు మనమే ఒక్కొక్కసారి పదాలు పలకడానికి కష్టపడుతూ ఉంటాం, అలాంటిది దే హ్యావ్ స్పోకన్ వెరీ ఫ్లూయెంట్లీ. అలానే మన మాతృభాషను కూడా మర్చిపోకూడదు. రెండు మాతృభాషతో పాటు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అన్నది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ స్కూల్లో బాగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ప్రతి స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిటీస్ చెప్పడం, అంటే టీచర్స్ ఎంత రీడ్ చేస్తుంటారు ఒక పిల్లల గురించి అన్నది అక్కడే తెలుస్తుంది. సూలూరుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్రపంచ పుస్తక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు తమ అమూల్యమైన సందేశాలను స్టూడెంట్స్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బత్తిన సాయిరెడ్డి, ప్రిన్సిపల్ శంకర్ శర్మ, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా ప్రిన్సిపల్ మొదట ప్రార్థనా గీతంతో ప్రారంభమవుతుంది. కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్నదీపికా దిగ్వికా ద్విగ్విభాగ ఏప్రిల్ 23 ఎందుకు జరుపుకుంటున్నామంటే ఎంతోమంది రచయితలు, బుక్కు సంబంధించిన వాళ్ళే కదా, ఎంతోమంది రచయితలు పుట్టినరోజు ప్లస్ చనిపోయిన రోజు కాబట్టే మనం ఏప్రిల్ 23న పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ చెప్పిన తర్వాత సార్ చెప్పినటువంటి విషయాలను కూడా మనం అవి కరెక్టా లేదంటే తప్పా అని మనం ఎలా చర్చ చేసుకోగలం? కేవలం బుక్ చదవటం ఆడడం అంటే బుక్లో ఉన్నటువంటి పవర్ అలాంటిది. నిజాన్ని మనం ఎప్పుడు తెలుసుకోగలం? ఒక మంచి బుక్ని చదవగలగడం వల్ల. విద్య లేనివాడు ఏంటి? వింత పశువు అన్నాడు. పశువుకి మనిషికి విచక్షణ అనేటువంటిది ఒక్కటే తేడా. అవి గ్రహించలేవు, మనం గ్రహించగలుగుతాం. అంటే నాలెడ్జ్ అనేటువంటి దాన్ని మనం ఎక్కడ నేర్చుకోగలుగుతాం? కేవలం బుక్ని మాత్రమే చదవటం వల్ల. ప్రార్థించడం అనేటటువంటిది భారతదేశం యొక్క సనాతన ధర్మ వైభవానికి సంబంధించినటువంటి
ప్రధానమైనటువంటి అంశము అని వివేకానందుని జీవిత చరిత్ర చదివి తెలుసుకున్నాను. అంతకుముందు ఇది చేసేవాడిని కాదు. వేదిక మీద నిలబడ్డానా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్ని నమస్కరించానా, పిల్లలకు ఆశీస్సులు ఇచ్చానా, అలా చెప్పుకుంటూ వెళ్ళేవాడినేమో. కానీ చెప్పేటటువంటి ప్రక్రియలో స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11వ తారీఖున తన అపూర్వమైనటువంటి వాగ్వైభవాన్ని కొలంబస్ మందిరంలో చికాగోలో ప్రకటించినటువంటి సందర్భంలో ఆ రోజు సాయంత్రం 4:53 ఆయన వేదికెక్కి మొదట సరస్వతీదేవిని ప్రార్థించి తర్వాత ఉపన్యాసం చేశారు. తడమండలం వెంకట్రాదిపాలెం గ్రామంలో కల్లుగీత కార్మికుడు పంచాక్షరంను గత వారం క్రితం గుమ్మిడిపూడి ప్రాంతానికి చెందిన ప్రతాప్ అనే యువకుడు తన తోటి స్నేహితులతో అతి దారుణంగా కొట్టి పంచాక్షరంను చంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సూలూరుపేట సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి, తడి ఎస్ఐ శ్రీనివాసుల రెడ్డి తమ సిబ్బంది సహాయంతో హంతకుడు ప్రతాప్ వివరాలు తెలుసుకొని అరెస్టు చేసి కేసు పెట్టి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, పోలీస్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. పర్వాలేదా? మీకు కావాలి షేర్ చేసుకుంటూ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా? ఏమైనా ఫీల్ కాదు గత వారం రోజుల కిందట మన తడ మండలము ఈ వెంకటాద్రిపాలెం రామాపురం గ్రామ పంచాయతీ ఈ వెంకటాద్రిపాలెం గ్రామంలో ఈ పంచాక్షరం హత్య గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇది ఈ నెల 15 సాయంత్రం సుమారు 5:30 గంటలకు జరిగింది. జరిగిన వెంటనే సమాచారం వస్తే మన సిఐ గారు, ఎస్ఐ గారు పోయి హత్య కేసు నమోదు చేసి తర్వాత దర్యాప్తు చేపట్టడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇతన్ని వచ్చేసి ఈ పంచాక్షరం అనే అతడు దొరస్వామిరెడ్డి కుమారుడు, వెంకటాద్రిపాలెము, కల్లు గీత కార్మికుడు. కళ్ళు సేకరించి వాటిని అమ్ముకొని జీవనం చేస్తూ ఉంటాడు. 2 బిడ్డలు ఇతనికి. అయితే 2 సంవత్సరముల కిందట ఒక చిన్న గలాట జరుగుతుంది. ఇతన్ని కళ్ళును ఈ పక్క రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రము బార్డర్లో ఉన్న ఈ గుంపిలి గ్రామానికి చెందిన ఈ ప్రతాపు మరి కొందరు కలిసి దొంగలించడం జరుగుతుంది. వారిని గ్రామంలో రెడ్ హ్యాండ్గా పట్టుకొని ఇప్పుడు ఎవరైతే ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడో ఈ ప్రతాప్ను పోయిన సంవత్సరము 2020లో 4 ఏప్రిల్ 4వ తేదీ 4 గంటలకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతని గుడ్డలు కూడా తీసి నేకెడ్గా చేసి కళ్ళు ముంతను అతని మెడపై వేసి అందులో మూత్రము వేసి తాపించారనే అభియోగము. ఇప్పుడు ఎవరైతే మృతుడు ఉన్నాడో అతడు మరియు అతని ఇంకా 4గురిపై కూడా కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రతాప్ ఈ పంచాక్షరంపై కక్ష పెట్టుకొని ఉంటూ ఉన్నాడు.
అవకాశం కోసం కాచుకొని ఉండి అతని స్నేహితులు అయిన అదే గ్రామానికి చెందిన గుబ్బిలి గ్రామానికి చెందిన రాజేషు, మణి, దీనా, మునిస్వామి మరి పన్నంగాడికి చెందిన మునిస్వామితో కలిసి మొన్న 15వ తేదీ సాయంత్రం 3 గంటలకు అందరూ ఒక చోట సమావేశమై ఇతడు కళ్ళు గీసేదానికి వస్తారని గమనించుకొని ఒక కర్ర తీసుకొని వచ్చి తర్వాత ఒక రాయిని కూడా ఒక టవల్లో కట్టి తీసుకొని వచ్చి కళ్ళు గీసి ఇంటికి పోతా ఉన్న ఇతన్ని అడ్డగించి అత్యంత కిరాతకంగా మీరు నన్ను ఆ రోజు అవమానం చేస్తావా నువ్వు అని చెప్పి పదే హెచ్చరిస్తూ కొట్టి గాయపరచడం జరుగుతుంది. ఈ 5 మంది కలిసి హత్య చేయడం జరుగుతుంది. అతడి సమాచారం సేకరించి ఈరోజు ఉదయం మన సిఐ గారు అతని గుంపిలి గ్రామంలో అతని ఇంటి వద్దకు వస్తూనే పట్టుకొని అరెస్ట్ చేసి అతని నుంచి నేరం ఒప్పుదల స్టేట్మెంట్ పెద్ద మనుషుల సమక్షంలో చేయడం జరిగింది. అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ పంజాక్షణంలో చంపిన కర్రను తర్వాత రాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతడు ఉపయోగించిన మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని ఈరోజు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాం. మిగతా 4 ముద్దాయిలైన రాజేష్, మణి, దీనా, మునిస్వాములపై కూడా తమిళనాడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఉన్నట్టు తెలిసింది. దరిదాపు ఈ 10 మందితో ఒక 2-3 ఇద్దరు ఎస్ఐలతో 2 టీములు చేయడం జరిగింది. అన్ని విధాలా మేము చేసి వారిని కూడా త్వరగా అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. తడ పంచాయతీలో తడలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనంను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవంను ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో తడి ఎంపీపీ కొలివి రఘు, సర్పంచ్ ఆర్ముగం, ఏఎంసీ కృష్ణారెడ్డి, సుబ్బారావు, వరాలుబాబు తదితరులు పాల్గొన్నారు. టీటీడీ కార్యవర్గ సభ్యులు, చేతులు పెట్టబాకండి.